ఎస్ప్లనెడ్ మైదానం వైపుకి నిదానంగా నడుస్తూ వెళుతూ ఉన్న ట్రామ్ బండిలోంచి దిగాడు త్యాగు. విశాలంగా విస్తృతంగా పరుచుకున్న మైదానం, కళ్లకు ఆనినంత మేర పచ్చగా పచ్చని తివాచీ పరిచినట్లు వివిధ రకాల మొక్కలు మైదానంలో ఒక పక్కన, పొడవాటి గీతలు గీసినట్లు నిలువుగా క్రమంగా పెంచబడిన చెట్ల వరసలు. ఆ వరసలు దాటుకుని పక్కగా నెమ్మదిగా వెళుతోన్న ట్రాము బళ్ళు. ఇంత అందమైన ప్రదేశం ఈ కలకత్తా నగరపు నడిబొడ్డు మీద ఎలా అమరిందో, ఇంత సుందరమైన ప్రదేశం ఈ నగరం మధ్య ఎలా ఉండగలిగిందో. చిక్కని మబ్బులు కమ్ముకొని నల్లని ఆకాశంలోంచి అనుకోకుండా చంద్రకాంతి తళుక్కుమంటే ఎలా ఉంటుందో, ఆ నల్లని మబ్బుల మధ్య నుంచి చంద్రకిరణం తొంగి చూస్తుంటే ఎంత అందంగా ఉంటుందో ఈ ప్రదేశం కూడా అంత సుందరంగానూ ఉంది. మనుషులు ఎక్కువగా లేని చోటు వెతుక్కుని ఒక మూలగా చతికిలబడ్డాడు. వస్తూ చేత్తో పుచ్చుకొచ్చిన సుబ్రహ్మణ్య భారతి గేయాల సంపుటి పుటలు తిప్పాడు. కన్నమ్మ భారతి రాసిన ప్రేమ గీతం కంటబడింది. తీక్షణము కాంతివంతము అయిన కనుదోయి కలిగిన కన్నమ్మ, నువ్వు సూర్యుడివా చంద్రుడివా? ఈ గీతం ఎన్నిసార్లు చదివాడో. చదివి చదివి ఇంచుమించు కంటతా వచ్చేసినాయి ఈ పదాలు. భారతీయార్ కన్నమ్మ చంద్రకిరణం వంటి కళ్ళు కలిగి కంటి పాపల్లో నీలి మేఘాల్ని ప్రతిఫలింపజేస్తూ అప్పుడే వికసించిన పూల గుత్తుల వలె నవ్వుతూ సముద్రపు అలల వలె ఎగసిపడే వక్షోజంతో ముదురు నీలం పట్టు మీద జరీ బుటావు చేసిన చీర కట్టుకుని కోకిల కూజీతం వలె తీయని కంఠంతో పాడుతుంది, నవ్వుతుంది, మాట్లాడుతుంది. ఎంత సుందరమైన అనుభూతి! నిజంగానే ఈ విధంగా ఒక ఆడపిల్ల ముదురు నీలం చీర కట్టుకుని దగ్గరగా వచ్చి నిల్చుని మాట్లాడితే ఎలా ఉంటుంది? ముదురు నీలం పట్టుచీర కట్టుకున్న అపురూపమైన రత్నం నిశీది మధ్యలో ఆకాశాన తళతళ్లాడుతూ నక్షత్రాల వంటి కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఇంటి వెనక బట్టలు ఉతికే రాయి మీద కూర్చుని ఆకాశాన్ని, అందులో ఉన్న అసంఖ్యాకమైన నక్షత్ర రాసుల్ని విసుగు లేకుండా రెప్ప వేయకుండా చూస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ముదురు నీలపు పట్టు మీద జరీ బుటావు చేసిన చీర కట్టుకున్న అపూర్వమైన ఆ స్త్రీ రత్నం మీద భారతీయారు పాడిన పాట గురించి త్యాగు ఆలోచిస్తూ ఉండేవాడు. భారతీయార్ కావ్యనాయిక కన్నమ్మ మాదిరి ఒక ఆడపిల్ల భారీగా వస్తే జీవితం ఎలా ఉంటుంది? ముదురు నీలపు పట్టుచీర కట్టుకుని జడ నిండా ఒత్తుగా మల్లెచెండు తురుముకుని గుమ్గుమ్లాడుతూ తిరిగే ఆమెని దగ్గరకు తీసుకుని నీలి ఆకాశం వలె తళతళ్లాడే ఆ కళ్ళలోకి గుచ్చుగుచ్చి చూస్తే ఎలా ఉంటుంది? అప్పుడే విచ్చిన పూలలా స్వచ్ఛంగా చిరునవ్వులు చిందించే ఆ మోమును, లలితంగా కోమలంగా ఉన్న ఆ పెదవుల్ని చుంబిస్తే ఎలా ఉంటుంది? గబాల్న త్యాగు తనని తాను మందలించుకున్నాడు. కొన్ని రోజుల నుంచి ఇటువంటి ఆలోచనలతో తను సతమతమవుతున్నాడు. పట్టపగలే ఊహలతో కలలు కంటున్నాడు. ఈ రంగురంగుల ఊహలని తలుచుకుంటే సిగ్గుగా ఉంది. వీటికి కారణం తండ్రి రాసిన ఉత్తరం. దానివల్లనే మనసు ఇలా చంచలమయ్యి ఊహాలోకంలో విహరిస్తూ ఉంది. 10 రోజుల క్రితం స్వామినాథే దగ్గర నుంచి త్యాగుకి ఒక ఉత్తరం వచ్చింది. తండ్రి ఉత్తరాలు తరచూ ఈ విధంగా ఉంటాయి. మేమంతా క్షేమంగా ఉన్నాం. ఈసారి 1వ తారీఖున డబ్బు పంపేటప్పుడు మరో 100 రూపాయలు ఎక్కువ పంపు. పిని కొంట్లో బాగాలేదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అనో. ఈసారి ప్రాణమిక్కుటమైన అవసరం వచ్చింది, మరి కొంచెం పంపు అనో. వంటిల్లు కురుస్తోంది, పాత పెంకులు విప్పేసి కొత్త పెంకులు కప్పాలి అనో స్వామినాథయ్య రాస్తుంటాడు. త్యాగు ఉద్యోగంలో ప్రవేశించి సంపాదించేదాకా ఈ ఖర్చులు ఎక్కడ దాక్కున్నాయో గాని నెల నెల ఇలాంటి ఖర్చులు వస్తూనే ఉన్నాయి. మామూలుగా పంపే డబ్బు చాలదు, ఇంకా పైన వేసి పంపు అని తప్ప మిగతా విషయాలుండవు. నువ్వు కులాసాగా ఉన్నావా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? వేళ పొట్టున భోంచేస్తున్నావా? అక్కడ హోటల్ తిండి నీకు సహిస్తోందా? ఈ ఊరు ఎప్పుడొస్తున్నావు? అక్కడ చాలా చెలటి కదా, కప్పుకోవడానికి రగ్గు కొనుక్కున్నావా? ఇత్యాది యోగక్షేమాల గురించి ఒక్క మాట కూడా ఉండదు. కలకత్తా వచ్చి ఏడాది దాటిపోయింది. ఇప్పటిదాకా ఒక్క ఉత్తరంలో కూడా తన యోగక్షేమం గురించి తండ్రి అడగలేదు. ఈసారి వచ్చిన ఉత్తరం మామూలు ఉత్తరాలకి భిన్నంగా ఉంది. మామూలుగా వచ్చే ఇన్లాండ్ లెటర్ కాదు, కవరు. 4 పక్కల సన్నగా పసుపు రాసిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశేషం ఏమై ఉంటుందో కవరు విప్పి చదవడం ఆరంభించాడు. మధురాంతకానికి పక్కన శేషయ్య అనే ఒక మిరియాదారు. ఆయనకి 2 ఆడపిల్లలు. పెద్ద పిల్లకి పెళ్ళైపోయింది. గంగ రెండో పిల్ల. పిల్ల చూడ్డానికి చక్కగా కన్ను ముక్కు తీరు బాగుంటుంది.
ఎస్ఎస్ఎల్సి చదివింది. 25,000 రొక్కం చేతిలో పోసి ఘనంగా పెళ్లి చేస్తారు. నెల్లాళ్ల క్రితం పిల్ల జాతకం తీసుకొచ్చిచ్చారు. మన ఇంటి జ్యోతిష్యుడికి చూపించాం. ఆయన చూసి జాతకం బాగుందని చెప్పాక వెనక 4 రోజుల క్రితం పిల్లని చూసుకోవడానికి వెళ్ళొచ్చాం. పిన్ని నేను వెళ్ళి చూసొచ్చాం. బాగా కలిగిన వాళ్ళు నువ్వొచ్చి పిల్లని చూస్తావని ఎదురు చూస్తూ ఉన్నారు. మీ పిన్నికి నాకు ఈ సంబంధం వదులుకోకూడదని అనిపిస్తోంది. అనవసరంగా డబ్బు దండగ చేసుకుని లీవ్ వృధా చేసుకుని నువ్వు రావాల్సిన అవసరం లేదు. నేను చూసిన పిల్ల నీకు నచ్చుతుందన్న విషయం కూడా నాకు తెలుసు. నీ గురించి నాకు తెలియని విషయాలు ఏమీ లేవు కదా. ఇలాంటి వాటిలో స్వయం నిర్ణయం చేసుకునే శక్తి నీ వయసులో ఉండదు. ఆ విషయం మరిచిపోకు. తండ్రి రాసిన ఆ దీర్ఘమైన ఉత్తరాన్ని త్యాగు 4 సార్లు చదివాడు. వివాహమా? నాకా? ఇంత హడావిడి దేనికో? నాకు పిన్నికి ఈ సంబంధం వదులుకోకూడదని అనిపిస్తోంది అని రాశాడే. ఈ పిన్నికి అమాంతం ఇంత శ్రద్ధ ఎందుకొచ్చింది? డబ్బున్న వాళ్ళ అమ్మాయి కాబట్టి గప్చిప్గా పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నారా? గంగ ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి ఎవరిలా ఉంటుంది? అమ్మలా పచ్చని పసిమి ఛాయితో మెరుస్తూ ఉంటుందా? వాలుజడ నిడుపుగా మోకాల్ని తాకుతూ ఉంటుందా? లేక పిన్నిలాగా ముట్టుకుంటే చేతికంటే నలుపా? ఎస్ఎస్ఎల్సి చదివిందట. ఈ రోజుల్లో ఈ కాస్త చదువు చాలా. నేను ఎంకామ్. నాకు భారీగా వచ్చే అమ్మాయి కనీసం డిగ్రీ హోల్డర్ అయినా అయ్యుండద్దా? ఇవన్నీ వివరంగా నాన్నకి రాస్తే ఆయన అర్థం చేసుకుంటాడా? నేను పిల్లని చూడాలి. ఆ అమ్మాయి కనీసం గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఆస్తిపాస్తులన్నీ వాటి తర్వాత అని నాన్నకి రాస్తే అర్థం చేసుకుంటాడా? ఆ రాత్రి పేపరు పెన్ను తీసుకుని నాన్నకి ఉత్తరం రాయడానికి కూర్చున్నాడు త్యాగు. నాన్నకి అనేక నమస్కారాలు. మీరు రాసిన ఉత్తరం అందింది. విషయాలన్నీ తెలిసినవి. ఆ తర్వాత పెన్ను కదలనని మొరాయించింది. అర్ధరాత్రి 12 కొట్టేదాకా 8 సార్లు ఉత్తరం మొదలుపెట్టి 8 సార్లు చించి పారేసి చేతులు నిప్పిపెట్టి ఊరుకున్నాడు. తండ్రి మాటకి ఎదురు చెప్పే ధైర్యంగాని అలవాటుగాని లేని తను ఎలా రాస్తాడు? ఏమని లెటర్ రాస్తాడు? గంగ ఆమె ఎలా ఉంటుంది? భారతీయార్ రాసిన కావ్య కన్యక కన్నమలా ఉంటుందా? గంగా త్యాగరాజు, గంగా త్యాగు ఈ పేరు పెట్టి పిలిస్తే ఎలా ఉంటుంది? ఊహాలోకం నుంచి బయటపడి లేచేసరికి మైదానంలో చుట్టూ సన్నగా చీకట్లు పరుచుకుంటున్నాయి. ఆ మునిమాపు వేళ నెమ్మదిగా నడుస్తూ త్యాగు ట్రామ్ అందుకుని ఇంటికొచ్చేటప్పటికి చీకట్లు నలుమూలలా దట్టంగానే పరుచుకున్నాయి. గదికొచ్చి తలుపు తాళం తీశాడు. కళ్ల ముందు నేల మీద పొడిగాటి కవరు ప్రత్యక్షమైంది. నాన్న దగ్గర నుంచి కాబోలు. కవరు విప్పేటప్పటికీ లోపలున్న గంగ ఫోటో ఒళ్ళో పడింది. ఫోటో చేత్తో పట్టుకుని పరీక్షగా చూశాడు. ఫోటో బాగానే ఉంది. తృప్తిగా సంతోషంగా ఉంది. నాట్ బ్యాడ్. బాగానే ఉంది. మరీ అంత పొట్టిగాక పొడవుగాక సమానమైన ఎత్తు. మరీ సన్నగా లేదు. కళ్ళు విశాలంగా కళగానే ఉన్నాయి. షీఈజ్ స్వీట్. వ్యక్తం చేయలేని ఒక రకమైన ఉత్సాహంతో భోజనానికి కూడా వెళ్లకుండా గంగ ఫోటో గుండెల మీద పెట్టుకుని అలానే నిద్రలోకి జారుకున్నాడు త్యాగు. ముదురు నీలం పట్టుచీర, దానిపైన చుక్కలు చుక్కలుగా జరి పువ్వులు, మల్లె పువ్వులు. ఆ రోజు నుంచి రోజూ రకరకాల రూపాల్లో గంగ అతని ఊహల్లో దర్శనమిస్తుండేది. పెళ్లి నిశ్చయమయ్యాక ముహూర్తపు రోజుదాకా ఉన్న ఆ మధ్యకాలాన్ని రోజూ రకరకాల ఊహలతో గడిపేస్తున్నాడు. గంగని శాంతినికేతన్కి తీసుకెళ్లి చూపించాలి. గురుదేవ్ ఠాగూర్ గడిపిన ఆ పరిసరాల్ని గంగకి చూపించాలి. బేలూరు మఠం చూపించాలి. హుగ్లీ నది ఒడ్డున ఆమె చెయ్యి పట్టుకుని గంటలు గంటలు గడపాలి. నా ఒళ్ళో తల పెట్టుకుని ఆమె పడుకుని వింటూ ఉంటుంది. నేను నెమ్మదిగా భారతీయార్ కవిత్వాన్ని చదువుతూ ఉంటాను. వెన్నెల రాత్రుళ్ళు హుగ్లీ నది ఒడ్డుకు తీసుకెళ్లి ఎవరూ లేని ఏకాంత స్థలంలో నుంచుని ఆ నదిలో ప్రతిఫలిస్తోన్న చంద్రబింబాన్ని చూస్తూ పరవశించిపోవాలి. ఆమెకు ఇంగ్లీషు నేర్పుతాను. నేను గురువుని. ఆమె నా శిష్యురాలు. నాన్నలా పెద్ద గొంతు పెట్టుకుని అరిచి పాఠం చెప్పి హడలగొట్టను. నెమ్మదిగా శాంతంగా అర్థమయ్యేటట్లు పాఠం చెబుతాను. ఆఫీస్ నుంచి వస్తూ మర్చిపోకుండా రోజు మల్లెపూలు తీసుకొచ్చిస్తాను. ఆమెకు సంగీతం వచ్చుంటుందా? సంగీతం గనకొస్తే రోజూ పాడమని అడిగి పాడించుకుని వింటాను. రాకపోతే రికార్డు ప్లేయర్లో వచ్చే కచేరీలు తనతో పాటు విని ఆనందిస్తాను. ముందు ఒక రికార్డు ప్లేయర్ కొని పెట్టాలి. ఆ పైన తనొచ్చాక ఇద్దరం కలిసి బజారుకు వెళ్ళి ఆమెకి ఇష్టమైన రికార్డులు కొనాలి. ఆ అతి ముఖ్యమైన విషయం, అసలు విషయం మరిచిపోయాను. ఇక మీదట ఈ తాగుడు మానేయాలి. డ్రింకు ముట్టుకోకూడదు.
మన వైపు వాళ్ళకి తాగడం అంటే చాలా చెడ్డ పని అన్న అభిప్రాయం ఉంది. ఏదో తమాషాకి 10 రోజులకొకసారి తాగడం కూడా వదిలేయాలి. మిశ్రా గాని ఇంకే స్నేహితులైనా సరే ఎంత బలవంతం చేసినా లొంగిపోకూడదు. బాబు, మీకు కంపెనీ కావాలంటే ఇంకెవరినైనా వెతుక్కోండి. ఇక మీదట నన్ను పిలవకండి అని చెప్పేస్తాను. అవును, వాట్ అబౌట్ సిగరెట్స్? ఈ అలవాటుకి గంగ అభ్యంతరం చెబుతుందా? ఒకవేళ తనకి అభ్యంతరమైతే ఆ అలవాటును కూడా వదులుకోవాల్సిందే. అంతకు మించి మరో మార్గం లేదు. ఇక నుంచి గంగ ఇష్టాయిష్టాల్ని బట్టి నడుచుకుంటాను. ఆమె ఇష్టమే తనిష్టం, అందులోనే సంతోషం. పెళ్లి కోసమని నెల్లాళ్ల పాటు సెలవు పెట్టి తమ ఊరికి బయలుదేరిన త్యాగు మనసులో రకరకాల కలలు, హృదయపు లోతుల్లో ఆశల దొంతరలు. ఫోటోలో కంటే కూడా మనిషి అందంగా ఉంది. తళుక్కుమని మెరిసిపోతున్న నగలు, మెత్తగా పాము కుబుసం వంటి పట్టుచీరలు. పెళ్లి ఆర్భాటంతో ఘనంగా జరిగిపోయింది. అందము, హోదా ఈ రెండూ కలిగించిన మత్తులోంచి బయటపడి యథార్థ స్థితికి రావడానికి 10 రోజులు పట్టింది త్యాగుకి. గృహప్రవేశానికి తమింటికొచ్చి అక్కడ కొన్నాళ్లు ఉండడం మొదలుపెట్టాక త్యాగుకి భార్య రసహృదయం కొద్ది కొద్దిగా అర్థం అవడం మొదలుపెట్టింది. తన ఊహాసుందరికి ఈ భార్యకి మధ్య ఎక్కడా పొంతన లేదన్న నిజం అవగతమవుతూ వచ్చింది. నది ఒడ్డుకి షికారుకు వెళదాం అని అడిగితే కొత్త సినిమా బాగుందట, దానికి వెళదాం అందామె. లాల్ గుడి ఎంత అందంగా వాయిస్తున్నాడో విను అంటే, మీరు కావాలంటే వినండి, నాకు నిద్రొస్తోంది అందామె. మల్లెపూలు తీసుకొచ్చాను, పెట్టుకో అంటే, అయ్యో మల్లెపూలు తెచ్చారా, నాకు ఆ వాసన గిట్టదు. 2 పూలు పెట్టుకున్నా తలనొప్పి వస్తుంది. కనకాంబరాలు గాని డిసెంబరపు పువ్వులు గాని తేకపోయారా, అవి నాకిష్టం అందామె. నలుపు, ఆకుపచ్చ, నీలం మొదలైన నిండు రంగుల మీద జరీ బుటా ఉన్న పట్టుచీరలు కట్టుకోమంటే నెక్లెస్ కనబడదు, నాకు ఊపిరి ఆడదు బాబు అంటూ విసుక్కుంటూ కట్టుకుందామె. సుబ్రహ్మణ్య భారతి కవితలు చదివి వినిపించినా, ఉండండి, ఈ పత్రికలో సినిమా స్టార్తో ఇంటర్వ్యూ ఉంది, అది చదువుతున్నాను అందామె. ఇవన్నీ చాలవన్నట్లు గంగకు ఈ చెవుల నుంచి ఆ చెవుల దాకా పెద్ద నోరుందని, తన పుట్టింటి వారి ఘనతని గొప్పతనాన్ని చెప్పుకోవడం తప్ప మిగతా ఏ విషయం గురించి నెమ్మదిగా సరళంగా మాట్లాడడం తెలీదని బయటపడిన మీదట త్యాగు కట్టుకున్న ఊహా సౌదాలన్నీ కొప్పుకూలిపోయాయి. నెల రోజుల సెలవైపోయి అతను కలకత్తాకి బయలుదేరుతుంటే గంగ వెంట రావడానికి ఇష్టపడలేదు, ప్రయాణం అవలేదు. ఇంకో 2 నెలల్లో సంక్రాంతి పండగ వస్తోంది. ఆ పండగ అయిపోయాక పిల్లని కాపురానికి పంపుతాం. గంగింకా చిన్నపిల్ల కదా, పైగా ఇప్పుడు అక్కడ విపరీతమైన చలి రోజులట. ఈ చలికాలంలో వెళ్ళి పిల్లొక్కతే కష్టపడలేదు అని మామగారంటుంటే ఆయన్ని ఎదిరించి పెళ్ళాన్ని వెంట తీసుకువెళ్లే ధైర్యం లేక తిరుగు ప్రయాణమై రైలు ఎక్కినప్పటి నుంచి అతని మనసులో ఒక రకమైన వేదన ప్రారంభమైంది. చిన్న పేగులు మెలితిరిగినట్లు బాధ. కళ్ళు తెరిచాడు త్యాగు. గదిలోపల సన్నని వెలుతురు ప్రవేశించడం ఆరంభించింది. పక్కింట్లోంచి వీధి వాకిలి ఊడుస్తోన్న శబ్దం, పాల సీసాలు సైకిల్ మీద పెట్టుకు వెళుతోన్న గలగల శబ్దం, తోటకూర మెంతికూర అని బిగ్గరగా అరిచి పాటలా పాడుతూ వెళ్లే ఆకుకూరల వాడి గొంతు, టుర్రు టుర్రు అంటూ పాలవాడు నాలికతో ఆవుల్ని అదిలిస్తూ చేసే శబ్దం. తెల్లవారిపోయిందా? టైం ఎంతయింది? ఎడం చెయ్యి పైకెత్తి వాచి చూసుకున్నాడు. 5 కొట్టి 10 నిమిషాలయింది. కళ్ళు ఎక్కువసేపు తెరిచి ఉంచలేకుండా ఉన్నాడు. కనురెప్పల్ని ఎవరో బలవంతాన నొక్కి పెడుతున్నట్లుగా ఉండి కళ్ళు మూతలు పడ్డాయి. తల బాగా భారంగా ఉంది. పెద్ద నాపరాయి ఎత్తి తల మీద పెట్టినట్లుగా బరువుగా బాధగా ఉంది. కొద్దిగా మెడ అటు ఇటు కదిపి ముఖం ఇటు అటు తిప్పి ఒకసారి గదంతా పరికించి కళ్ళతో ఒక వలయం చుట్టాడు. నిన్నటి రోజున మామూలు కంటే ఎక్కువ తాగానా? హ్యాంగ్ ఓవర్ విపరీతంగా ఉందే. ఈ మత్తు వదలాలంటే, ఈ తిరుగుడు తగ్గాలంటే ఒక్క గ్లాసుడు పుల్ల మజ్జిగ తాగాలి, లేకపోతే షవర్ కింద తల పెట్టుకుని నిల్చోవాలి. పుల్ల మజ్జిగ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? టూర్లో బయట ఊళ్ళకి వెళ్ళినప్పుడైతే 3 స్టార్ హోటల్స్లో 4 స్టార్ హోటల్స్లోనూ దర్జాగా కాలింగ్ బెల్లకి బెరర్ గెట్ మీ 1 గ్లాస్ పుల్ల మజ్జిగ అని ఆర్డర్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఎలా వీలవుతుంది? పక్క మీద నుంచి లేచే ప్రయత్నం చేస్తున్నాడు. తల గిరుగిరున తిరుగుతూ ఉంది. త్యాగుకి తెలియకుండానే నోట్నుంచి అమ్మా అన్న శబ్దం వెలువడింది. అమ్మా అన్న పిలుపుతో వెనువెంటనే తండ్రి జ్ఞాపకం వచ్చాడు. నాన్న, అయ్యో నాన్న, తండ్రి శవం ఇంట్లో పడుండగా నేను మేడ మీదకొచ్చి తాగుడు మొదలుపెట్టానా? ఇంకా పిలుపు రాలేదేంటి? శవాన్ని తీసుకువెళ్ళడానికి రమ్మని నన్నెవరూ పిలవలేదేం? పిన్నింకా రాలేదా? తెల్లవారిపోతోంది, ఇంతదాకా పిన్ని వచ్చి ఉండదా?
నోనో, అలా అయి ఉండదు. పిన్ని వచ్చేవేళకి చీకట్లు పడిపోయి ఉంటుంది. చీకటి పడ్డాక శవాన్ని తీసుకెళ్ళకూడదని ఊరుకుని ఉంటారు. తెల్లవారి తీసుకువెళ్ళొచ్చని అందరూ పడుకుని ఉంటారు. అలా జరిగి ఉండవచ్చునని అనుకున్నా పిన్నొచ్చాక నన్ను కిందకెందుకు పిలవలేదు? త్యాగుకి ఎందుకో తెలియకుండానే గుండెలు గబగబా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. రెండు చేతులతోనూ తల నొక్కి పట్టుకుని ఆలోచించి చూశాడు. నాన్న మృతదేహం వసారాలో పడుండగానే గంగ తండ్రిని మట్టుకే అన్నం తినడానికి రండి అని పిలవడం, తను మేడ మీదకొచ్చి బాత్రూంలో కూర్చుని తాగడం మొదలు పెట్టడం, ఇవన్నీ గొలుసు కథలాగా జ్ఞాపకం రావడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత ఆ తర్వాత ఏమైంది? నేను కిందకి ఎందుకు వెళ్ళలేదు? బాత్రూంలోంచి ఎలా బయటకొచ్చాను? ఎప్పుడు బయటకొచ్చి మంచం మీద పడుకుని నిద్రపోయాను? ఏం జరిగిందో అన్నది జ్ఞాపకం చేసుకోవడానికి తిరిగి తిరిగి ప్రయత్నిస్తున్నాడు త్యాగు. కానీ అతని మెదడు మందపాటి నల్లని కంబళి కప్పుకున్నట్లుగా జరిగిన సంఘటనల్ని దాచిపెడుతోంది తప్ప మనసు పై పొరల్లోకి రానివ్వడం లేదు. త్యాగుకి భయంగా ఉంది. తనకి జ్ఞాపక శక్తి నశించిపోతుందా? బ్లాక్అవుటా? జరిగినవన్నీ మురుగున పడి తన బుర్ర ఖాళీగా చీకటిగా అయిపోతుందా? కొన్నాళ్లుగా ఈ శనుకత్తి పెద్ద అమ్మవార్ల పీకల మీద కూర్చుని స్వారీ చేస్తోంది. ఏం కేకలు, ఎంత గోల! పిల్లవాడి ఎదురుగుండా నిన్న రాత్రి అంత పోట్లాడిందే, సిగ్గులేదు? రాక రాక ఊర్నుంచి అక్క బావగారు వచ్చారు. వాళ్ల ముందు అసహ్యమైన మాటలు జోక్సు చెప్పి రాత్రి పిచ్చిపట్టిన కోతిలా గెంతడం మొదలు పెట్టారు. పైగా అన్నం తినను అని కేకలు. చిచ్చి, సిగ్గు లేకపోతే సరి. ఉహుం, సిగ్గు లేదు, లజ్జా లేదు. చేసుకున్న పెళ్ళం ఒకతే ఉందని గాని, ఎదురుగుండా మనుషులున్నారని గాని మనిషికి జ్ఞానం ఉంటేనా? బుద్ధి లేదు, సిగ్గులేదు, అన్నీ వదిలేశారు. నిన్న కూడా ఈ మాదిరిగానే బ్లాకౌట్ అయిపోయిందా? మితిమీరి తాగేసి ఒళ్ళు మరిచిపోయి అసభ్యంగా మాట్లాడానా? అసహ్యంగా ప్రవర్తించానా? తండ్రి శవం ఇంట్లో ఉండగా కూడా ఇలాగే ప్రవర్తించానా? ఎంత దౌర్భాగ్య స్థితికి జారిపోయాను? హృదయంలో వేదన దేహంలోకి జారుతోంది. చేతులు కాళ్ళు వణకడం మొదలుపెట్టాయి. కాళ్ళు చేతులు గజగజ వణుకుతున్నాయి. నిల్చోడానికి కూడా శక్తి లేనంతగా దడదడమంటోంది దేహం. అతి ప్రయత్నం మీద లేచి నిల్చున్నాడు. బాత్రూం లోపలికెళ్ళి తలుపు మూసుకున్నాడు. బట్టలు విప్పేసి షవర్ తిప్పి దాని కింద తలపెట్టి నిల్చున్నాడు. సూదులు కట్టలాగా చల్లని నీళ్లు నెమ్మది నెమ్మదిగా బుర్ర మీద పడుతుంటే కాళ్ళు చేతులు స్వాధీనానికొచ్చాయి. అమ్మయ్యా, వాట్ ఏ రిలీఫ్! సోపు తీసుకోవడానికని చేయి జాపుతుంటే అతని కళ్లకు ఆ పక్కగా పడున్న ఖాళీ సీసా కనిపించింది. మొన్న రాత్రి క్లబ్ నుంచొస్తూ రహస్యంగా దాచుకుని తీసుకొచ్చిన సీసాని పూర్తిగా ఖాళీ చేసేశాడు తను. చాలా ఆశ్చర్యంగా ఉంది. పరిస్థితి భయంకరంగా కూడా ఉంది. అలానే నేల మీద బాసింపట్టు వేసుకుని కూర్చుని గడిచిన 2 రోజుల్లో జరిగిన సంఘటనల్ని తిప్పి తిప్పి మననం చేసుకోవడం మొదలుపెట్టాడు. మొన్నటి రోజు సాయంకాలం వేళ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి గుమ్మంలో మామగారి కారు నిలబడింది. మద్రాసులో కాపురం పెట్టిన ఈ 2 నెలల్లో శేషయ్య గారు, తన మామగారు మధురాంతకం నుంచి అనుకున్నప్పుడల్లా గబుక్కున బయలుదేరి మద్రాసు వచ్చి ఉండడం, శని ఆదివారాలే కాదు, ఆఖరికి ఒక్క పూట సెలవొచ్చినా సరే గంగ పిల్లవాడిని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోవడం, ఇవన్నీ మామూలైపోయాయి, అలవాటైపోయింది. అంచేత త్యాగుకి మామగారు ఏదీ కాని సమయంలో హఠాత్తుగా రావడం పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. త్యాగు హాల్లోకి వెళ్ళేటప్పటికీ సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్న శేషయ్య గారు, గంగా ఇద్దరు తనని చూసి చూడగానే గబాలన మాట్లాపేసి నిశ్శబ్దంగా అయిపోయారు. గంగ కళ్ళల్లోంచి ధారగా కన్నీళ్లు. శేషయ్య ముఖం కోపంతో జేవురించుంది. ఏమైంది? ఎప్పుడొచ్చారు? త్యాగు ప్రశ్నకి శేషయ్య దగ్గర నుంచి జవాబు రాలేదు. ఆయన కళ్ళల్లోని తీక్షణతని, ముఖంలోని ఆగ్రహాన్ని గ్రహించినట్లు పోతే పోయిందిలే అనుకుని త్యాగు మారు మాట లేకుండా మేడమెట్లెక్కాడు. స్నానం చేసి క్లబ్బుకి వెళ్ళడానికి బట్టలు మార్చుకున్న మరుక్షణంలో శేషయ్య అలవాటు ప్రకారం మామూలుగా రాలేదని, ఆయన తనకు తానుగా గాక గంగ పిలవడం చేతొచ్చాడని బోధపడింది త్యాగుకి. ఇప్పుడేం చెయ్యాలి? ఏమీ జరగనట్లు మామూలుగా కిందకెళ్ళి కూర్చుంటే, అలా కూర్చున్నప్పుడు ఆయన ఈ తాగుడు విషయం ఎత్తితే, చిచ్చి అలాంటిదేం లేదు, అదంతా అబద్ధం అని దబాయించేస్తే, లేకపోతే అఫీషియల్ డిన్నర్ ఉంది, వెళ్ళాలి అంటూ తెలివిగా తప్పించుకుని బయటపడితేనో? తాగుడికి అలవాటు పడిన అతని ఆలోచనా క్రమం రెండవ మార్గం వైపుగా తిరిగింది. కిందకి దిగిన త్యాగు హాల్లో ఎవరూ లేకపోవడంతో హాయిగా ఊపిరి పీల్చుకుని కారు బ్యాక్ చేసుకుని జంఖాన్ క్లబ్ వైపుగా పోనిచ్చాడు కారును. అతను తిరిగొచ్చేటప్పటికి అర్ధరాత్రి దాటింది.
సుమారు 1 గంట వేళ ఇల్లు చేరుకుని జేబులో ఉన్న తాళం చెవితో వీధి తలుపు తెరుచుకుని లోపలికి ప్రవేశించేటప్పటికి ఇల్లు చీకటిగా ఉంది. ఎక్కడా దీపం లేదు. ఇది ఒక రకంగా మంచిదే అనుకుని ఎక్కడా శబ్దం చేయకుండా నిదానంగా మేడమెట్లెక్కి తన గదిలోకి వెళ్లి పక్క మీద పడ్డాడు. తెల్లవారి లేచి స్నానం చేసి టిఫిన్ తినడానికని కిందకి బయలుదేరి మేడమెట్ల మీద కాలు పెట్టాడు. మొదటి మెట్టు మీద కాలు పెట్టాడో లేదో బిగ్గరగా అరిచి మాట్లాడుతోన్న కంఠం చెవిన పడగా అలాగే మొదటి మెట్టు మీదనే నిలబడిపోయాడు. తండ్రి కూతుళ్ళు కలిసి ఇలాంటి అభాండాలు వేస్తున్నారా? అసలు మీ ఉద్దేశం ఏమిటి? డబ్బు హోదా ఉన్నాయన్న అహంకారంతోటే ఇలా అంటున్నారు. ఇది ధన గర్వం తప్ప ఇంకేమీ కాదు. ఎదుటి వాళ్ళని గౌరవించి మాట్లాడగలపాటి సంస్కారం కూడా మీకు లేదా అని. అబద్ధం చెప్పినా అది నలుగురు నమ్మేట్లుండాలి. తడికి కట్టినట్లు ఉండకూడదు. మీ మాటలు వింటుంటే నా ఒళ్ళు భగభగమంటోంది. కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు. అంత బిగ్గరగా అరిచే ఆ కంఠం ఎవరిది? నాన్న. ఇది తండ్రి కంఠమే, సందేహం లేదు. నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళిద్దరూ కలిసి ఏం చెప్పారు? నాన్న గై గైమని అరుస్తున్నాడు. వీళ్ళేం చెప్పారో? గొంతు పెట్టుకుని అరవకండి. అరవడమే అయితే మీకంటే గట్టిగా నేను అరవగలను. మేం చెప్పిందంతా అక్షరాల నిజం. నా పిల్లల మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. నా మనవడ మీద ఒట్టు. చాలా? ఇంకా సాక్ష్యం కావాలా? కోపం అన్నది మీ ఒక్కరికే ఉంటుందనుకోకండి. నాకైతే కత్తి తీసుకొచ్చి మీ కొడుకు గొంతు ఒక్క దెబ్బతో నరికి పారేయాలన్నంత కసిగా ఉంది. నాకెంత పిచ్చెత్తిపోతుందో ఎలా చెప్పను? వాడు మనిషా అంట. నా కూతుర్ని ఇచ్చుకున్నానని దాక్షిణ్యం చూపిస్తున్నానే తప్ప లేకపోతేనా? ఒక్క క్షణం శ్వాస పీల్చుకునేందుకు అన్నట్లుగా ఆగి శేషయ్య మళ్ళీ అందుకున్నాడు. మేమంతా బుద్ధిలేని వెధవలమని మీ కొడుకు అనుకుంటున్నాడు కాబోలు. నేను తలచుకున్నానంటే వీధిలోకి ఏడవగలను. కోర్టు కీడిచి నలుగురి చేత చీ చీ అని గడ్డి పెట్టించగలను. 4 అంటించగల సామర్థ్యం నాకు ఉంది తెలుసా? ముద్దుగా పెంచిన బంగారు పిచ్చుకని పిల్లినోటికి అప్పగించినట్లు నా కూతుర్ని అపురూపంగా పెంచి నీ కొడుక్కి కట్టబెట్టి దాని గొంతు కోసాను. నేను నా చేతులతో గంగని నూతిలోకి తోశాను. ఏదో చిన్నతనం, కొన్నాళ్లు గడిస్తే అతనే మారతాడు అని ఊరుకున్నందుకు బాగా శాస్తి చేశాడు. పోగపోగా తప్పతాగి మోసమైపోతున్నాడు తప్ప బాగుపడే ఆశ మట్టుకు కనిపించడం లేదు. అసలు పెళ్ళైన మొదట్లోనే గంగ నాకు ఈ సంగతి చెప్పినప్పటికీ నా నవనాడులు కుంగిపోయాయి. అల్లుడా ఎంత పనిచేస్తోంది, నా అల్లుడు తాగుబోతా అని షాక్ కొట్టినట్లయిపోయాను. పోనీలే, ఏదో చదువుకున్నాడు, నలుగురిలో తిరగాల్సినవాడు. ఈ కాలంలో ఇదంతా సహజమైపోయింది అని దాన్ని నేనే కేకలేసి ఊరుకోబెట్టాను. పోనీ ఏదో అప్పుడు కంపెనీ కోసం తాగుతున్నాడు అని సరిపెట్టుకున్నాను. ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను, మీ కొడుకు ఇటువంటి పక్కా తాగుబోతని ఊహించలేకపోయాను. స్వామి, ఆఖరికి కలలో కూడా ఊహించుకోలేకపోయాను. శేషయ్య కంఠం పూర్తిగా తగ్గకుండానే గంగ ఎత్తుకుంది. ఏ రోజు రాత్రి 1 గంట 2 గంటలయ్యాక తప్ప ఇంటికి రారు. అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలన్నట్టు నిద్రపోతున్న దాన్ని లేపి దోశ వేసిపెట్టు, వడలు చేసిపెట్టు, అది చెయ్యి ఇది చెయ్యి అంటూ ఒకటే దబాయింపు. పెద్ద అథారిటీ చేస్తారు ఆ అర్ధరాత్రి వేళ. లేకపోతే బాగా తపతాగొచ్చి పాట పాడతాను విను అంటూ ప్రాణాలు తీస్తారు. అది కాకపోతే చచ్చిపోయిన వాళ్ళ అమ్మను తలుచుకుని ఏడుపు లంకించుకుంటారు. ఇంటికి ఎవరైనా వస్తే ఒక మాట మర్యాద ఏమన్నా ఉన్నాయా? ఎవరినీ లక్ష్య పెట్టరు. కడుపును పుట్టిన పిల్లాడున్నాడు, వాణ్ణి దగ్గరకు తీద్దామని గాని, పెళ్ళం ఉంది, అది చచ్చిందో బతికిందో తెలుసుకుందామని గాని ఏమీ లేదు. ఎవరు అక్కర్లేద్ది మనిషికి. ఈ దరిద్రపు అలవాట్లు ఆ వెధవ కలకత్తాలో నేర్చుకున్నారు. స్వంత ఊరు తల్లి తోడు అయితే పెద్దవాళ్లన్న భక్తి, నలుగురు చూసి నవ్వుతారన్న భయంతో బాగుపడతారు. ఈ పాడలవాటు మానుకుంటారు అనుకున్నాను. ఏది? ఏం బాగుపడ్డారు? ఏం మారారు? పిల్లవాడి కోసమని భరిస్తున్నాను. లేకపోతేనా ఎప్పుడో ఈ నరకం నుంచి మా ఇంటికి పారిపోయి ఉండేదాన్ని. ఈ పాటలన్నీ పడమని నా ముఖాన రాసిపెట్టుందా? అష్టైశ్వర్యాలతో తొలతూగే ఎంట పుట్టాను. కాలు కింద పెట్టనీయకుండా మా నాన్న పెంచాడు. ఇప్పుడు ఇటువంటి జంతువు పాలబడి నానా హింస పడుతున్నాను. నా ముఖాన అలా రాసుంటే ఎవరి మటుకేం చేస్తారు? ఎవరితో మొరబెట్టుకోను, ఎవరినెత్తినెక్కి కూర్చోను. అహంకారంతో కేకలు వేయడం మొదలైన గంగ కంఠం క్రమక్రమంగా సన్నగిల్లి రోదన స్వరంలోకి మారింది. ఆమె కంఠంలో ఏడుపు చోటు చేసుకున్న కొద్దీ శేషయ్య కంఠంలో క్రోధం పెరుగుతూ ఉంది. ఇలా మాటా పలుకు లేకుండా వినాయకుడిలా కూర్చోడానికి గాను మీకు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించలేదు. లేవండి, లేచి మేడ మీదకు వెళ్ళి మీ ముద్దుల కొడుక్కి మేలుకొలుపులు పాడండి. లేపి కూర్చోబెట్టి 4 దులపండి. బుద్ధి చెప్పవయ్యా, లేచి వెళ్ళు. పెద్దింటి పిల్లని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో, పెళ్ళాన్ని ఎంత ప్రేమగా చూసుకోవాలో వెళ్ళి బోధించండి. గట్టిగా బుద్ధి చెప్పిరండి. తాగి తందనాలాడే ఈ దరిద్రపు అలవాటు వదులుకోకపోతే
ఆనాక నేను మంచివాణ్ణి కాను, చెప్పిరండి. ఈ అలవాటు మానుకోకపోతే నా జవాబుదారీ లేదని చెప్పండి. శేషయ్య కంఠం ఆగింది. వెనువెంటనే కుర్చీ జరిపిన శబ్దం, గబగబా అడుగులు వేసుకుంటూ మేడమెట్లెక్కుతున్న స్వామినాథయ్య అడుగుల శబ్దం. కొడుకు మొదటి మెట్టు మీద పై మెట్టు మీద నిల్చుని ఉండడం చూసి మధ్యలోనే ఆగిపోయాడు. ముఖం కోపంతో జేవురించిపోయింది, కళ్ళల్లో తడి. యారా అపరాచుడా, చెడిపోయేవట్రా? వీళ్ళు చెప్పినవన్నీ నిజమేనా? తాగుబోతు వెధవా, నువ్వు బాగుపడదలుచుకోలేదా? ఇంతటి నిష్టగల కుటుంబంలో పుట్టిన నువ్వు ఇటువంటి నీచమైన పని చేస్తావట్రా? ఇలాంటి పని చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? త్రాష్టుడా, మహాపాపి, తాగుబోతు రాక్షసుడా! నీ ప్రవర్తన చేత వీళ్ళెదుట నేను తలదించుకోవాల్సి వచ్చిందిరా పాపాత్ముడా. ఒరే, నువ్వు నాశనమైపోతావురా. నీకు పెదపకాలం వచ్చిందిరా. నువ్వు బాగుపడవరా వెధవ. నా నా వణికే కంఠంతో గట్టిగా అరుస్తూ 4 మెట్లు గబగబా ఎక్కి త్యాగు చొక్కా పట్టుకుని కిందకి ఏడ్చబోతున్న స్వామినాథయ్య గబాలను చెయ్యి కాలు ఈడుచుకుపోగా అక్కడే వంగి జారి పడిపోయాడు. అంతే, చెప్పదలుచుకుంది చెప్పకుండా ఆ క్షణంలో అలా పడిన స్వామినాథయ్య ప్రాణరహితుడైపోయాడు. మనసులోంచి తన్నుకొస్తోన్న దుఃఖం అసురుల రూపంలో షవర్ నీటితో పాటు కలిసిపోయింది. చేతివేళ్లు వనకడం మొదలయ్యి అది అధికమవుతూ వచ్చింది. అలవాటు ప్రకారం వడ్రంగి పెట్ట మెడవనిక రక్త నాణాలని ముక్కుతో పొడవడం ఆరంభించింది. ఒక్క డ్రింకు తీసుకుంటే ఒకే ఒక్క గుక్క, కాస్త పుచ్చుకుంటే చాలు. లేచి నిల్చుని షవర్ నీళ్లల్లో ఒక పక్కగా పడున్న ఖాళీ సీసాని వంగి చేతిలోకి తీసుకున్నాడు. మూత తెరిచి సీసాకి అడుగున అంటుకున్న 4 చుక్కల ద్రవాన్ని నేలకి మీద పొంచుకున్నాడు. చాలా హాయిగా ఉంది. బాత్రూం తలుపు తెరుచుకుని నీళ్లు కారుతున్న తడి తలతో నెమ్మదిగా బయటకొచ్చేటప్పటికి గదిలో మామగారు, గంగ అతని కోసం ఎదురుచూస్తూ నిల్చునున్నారు. తలుపుకి వెనకగా పిన్ని. ముగ్గురి ముఖాలు కఠినంగా ఉన్నాయి. వారి కళ్ళల్లో క్రోధం, వారి కళ్ళల్లో క్రూరత్వం. క్రోధం మొదటిసారి చూస్తున్నట్లుగా తను తప్పు చేసి ఉండొచ్చు, అందుకనే వారంతా కోపంగా ఉన్నారు అన్నది గ్రహించుకుని నిటారుగా నిల్చునే శక్తి కూడా లేనట్లు త్యాగు గోడకి జారిగలబడి ఆనుకుని ఉండిపోయాడు.